నార్సింగి పుప్పలగూడలోని ఓ ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల దాటికి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కొంతమేర పాక్షికంగా దెబ్బతింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నార్సింగి పుప్పాలగూడిలో ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ గోదాంలో అయితే ఇవాళ మధ్యాహ్నం సుమారు 1:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం దాటికైతే మనం చూడొచ్చు, ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కూడా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే చూడొచ్చు. మనం ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏసీలు కావచ్చు, అవన్నీ ఎలా దెబ్బతిన్నాయి ఏంటనేది చూడొచ్చు. పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంటులో ఉన్నటువంటి పార్కింగ్లో పార్క్ చేసినటువంటి ఒక 2-3 కార్లు కూడా ఈ మంటల దాటికి పాక్షికంగా దెబ్బతిన్నాయని కూడా అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ఫర్నిచర్ గోదాంలో అన్ని చెక్కలకి సంబంధించినవి ఉండడంతో అయితే మంటలు భారీగా వ్యాపించాయి. దాంతో అయితే వెంటనే ఇది గమనించినటువంటి అపార్ట్మెంట్ వాసులు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో మెయిన్ కరెంటు వెంటనే ఆఫ్ చేసి తర్వాత వాళ్ళు నీళ్లను చిమ్ముతూ దీని మీద మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ప్రత్యక్షంగా ఘటన సమయంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో వాళ్ళంతా ఇంట్లో ఉన్నాము, దీనివల్లనే మేము వెంటనే దీన్ని గమనించి మెయిన్ ఆఫ్ చేసి నీళ్లను చల్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశామని చెప్పి కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది, ఎలా చూశారు, ఏంటి? సుమారు 1:30-2 ఆ ప్రాంతంలో చిన్న పొగలతో మొదలైంది. ఆ పొగలు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఏదో వస్తుంది ఏదో జరుగుతుందని చెప్పేసి అందరికీ మెసేజ్ అయితే పెట్టారు. వెంటనే అందరం అప్రమత్తమయ్యి కిందకు వచ్చేసాం. కిందకి రాగానే మంటలు పెద్దగా మొదలైనాయి. తర్వాత మాకు ఫస్ట్ థింగ్ మేము చేసినది అంటే కరెంట్ ఆపేసాము. కరెంట్ ఆఫ్ చేయడం వల్ల చాలా ప్రమాదం తప్పిందనే భావించాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న నీళ్లు బకెట్లతోటి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మేము అందరం శ్రమించి కొంతవరకు అదుపు చేయగలిగాము. కానీ మీరు ఇందాక చూసినట్లయితే మా అపార్ట్మెంట్కి అయితే నష్టమైతే జరిగింది. సో వెంటనే మేము అప్రమత్తమయ్యి మళ్ళీ ఫైర్ ఇంజన్కి కానీ పోలీసులకు కానీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చాక పూర్తిగా ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఇక్కడ కంట్రోల్ అయ్యే పరిస్థితికి వచ్చింది. సో అపార్ట్మెంట్లో ఎంత మేర దెబ్బతిన్నాయి, అటు కార్లు కావచ్చు, అపార్ట్మెంట్లో కొంతమంది ఇల్లు కావచ్చు, ఎంత మేర దెబ్బతిన్నాయి, ఏంటి మంటలు ఎక్కడి వరకు వ్యాపించాయి? అసలు తీవ్రమైన మంటలు ఉన్నప్పుడైతే దాదాపు 5వ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు అక్కడ చిన్న క్లాత్ అలాంటివి కూడా మంటకి నల్లగా అయిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏసీలు కానీ లోపల కిటికీలు పగలడం కానీ ఇలాంటివి అయితే జరిగాయి. మాకైతే నష్టమైతే జరిగింది అపార్ట్మెంట్కి. ఇక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ ఏమీ మాత్రం తీసుకోలేదు. ఇది పెట్టినప్పటి నుంచి మాకు ఆందోళనగానే ఉన్నింది. కానీ ఎలాంటి చర్యలు అయితే ఎవరు కానీ ఇక్కడ అడగడం కానీ ఏంటి పరిస్థితి ఎవరు ఇట్లా చెక్ చేయడం కానీ ఎలాంటిది జరగలేదు. సో ఇలాంటి జనావాసాల్లో ఇలాంటి గోదాములు ఉండడం పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా అపార్ట్మెంటు HDMA అప్రూవ్డ్ అండి. మాది ఒకటి ఉంటే సరిపోదు, అసలు దాని పక్కనే ఇటువంటి కమర్షియల్ పెట్టకూడదు. పెట్టినా సరే దానికి ప్రాపర్ అప్రూవల్ ఉందో లేదో కూడా మాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే రాత్రి 2 అయినా 3 అయినా ఆ చిత్రీ పట్టే సౌండ్ కానీ ఆ పంచింగ్ సౌండ్ కానీ ఇక్కడ సోఫాలు తయారు చేస్తారు. ఇదివరకే చెప్పాం మాకు ఈ ఇష్యూ ఉంది అని, అదిగో ఇదిగో అని అన్నారు కానీ అసలు ఏదీ లేదండి. ఎందుకంటే ఇది మా వాళ్ళకి ఆనుకుని ఉన్నది. వాళ్ళు కనీసం ఒక 10 to 15 మీటర్స్ గ్యాప్ తీసుకుంటే కనుక 15 గ్యాప్ తీసుకుంటే మాకు అంత ఇష్యూ ఉండేకపోవద్దు. మోరోవర్ ఏంటంటే వీళ్ళు ఇది పెట్టినప్పుడు కూడా మాకు పర్మిషన్ కానీ ఏది తీసుకోవాలి, డైరెక్ట్గా పెట్టేశారంతే. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఇలా జరగడం వల్ల కార్ల దగ్గర నుంచి లెట్రిన్ గొట్టాల దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఇష్యూనండి. మొత్తం లోపలంతా కూడా మీరు చూస్తే కనుక అద్దాలన్నీ పగిలిపోయి అటు సైడ్ ఏదైతే ఫర్నిచర్ చేయించుకుంటారో ఇళ్లలో మొత్తం డ్యామేజ్. ఇది కొంచెం డ్యామేజ్ అయితే కాదు, మొత్తం A to Z డ్యామేజ్ అయిపోయిందండి. వీళ్ళ దగ్గర ఉన్న ఇష్యూ ఆనుకున్న అపార్ట్మెంటే సరిపోయింది మొత్తం అంతా. ఇంకా ఇటు సైడ్ ఏమో మీరు చూస్తే జనరేటర్ ఉంది, జనరేటర్ ఏమాత్రం ఫైర్ అయినా అటు సైడ్ చూస్తేనేమో మాకు మెయిన్ పవర్ సప్లైకి ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది ఏమైనా కారు మెల్ట్ ఒక సైడ్ అయింది. అదే పెట్రోల్ సైడ్ అయింది అనుకోండి, ఒక బ్లాస్ట్ అయిందంటే కనుక మొత్తం సెల్లార్లో కార్లన్నీ తగలడిపోతాయి. ఆడవాళ్ళ పైనుంచి కింద కూడా రాలేరు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మేమైతే ఇమీడియట్గా ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని రావాల్సిన పరిస్థితి, పక్కన కాబట్టి సరిపోయింది. దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా డేంజర్ అండి. అసలు ఇలాంటివి కమర్షియల్ అనేది రెసిడెన్షియల్ దగ్గర ఉండకూడదు, అది మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఇంకోటి దాంతోపాటు ఏంటంటే మాకు మున్సిపాలిటీ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ ఏరియాలో లైట్లు కావచ్చు, స్పీడ్ బ్రేకర్లు కావచ్చు,
పక్కనే ఉన్న గీతాంజలి స్కూల్ మెయిన్ బస్సులు వెళ్ళడం కావచ్చు, ఇదంతా అసలు మాకు ఏమాత్రం కూడా ప్రాపర్గా లేదు. రైట్, ఇది మనం చూస్తున్నాం ఇక్కడ హై వోల్టేజ్ హై టెన్షన్ కరెంట్ తీగలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ మంటలు దానికి తగిలి ఉంటే కనుక పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ తీగలు, ఇక్కడ ఉన్నటువంటి రేకులు కొంతమేర ఉండడం వల్ల అయితే మంటలను కొంతమేర ఆగిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఈ రేకులు కూడా లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేది. అటు అపార్ట్మెంట్ కూడా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మంటల దాటికి అపార్ట్మెంట్ వాసులు అయితే తీవ్రంగా పొగలు మంటలు వచ్చేసరికి అయితే ఒకంత భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే నివాస సముదాయాల్లో ఇలాంటి వాటిపై అయితే అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. లక్షల రూపాయల్లో అయితే ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి అయితే షార్ట్ సర్క్యూటే కారణంగా కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలను అయితే అదుపు చేసింది. అయితే ప్రమాద కారణాలు అయితే దర్యాప్తులో తేలున్నాయి. కెమెరామెన్ అశోక్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.